అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రాధా మాధవీయం. రచయిత వాలి హిరణ్మయీ దేవి గారు. ఇక కథలోకి వెళితే, సోఫాలో కూర్చొని స్వెటర్ అల్లుతోంది రాధ. చకచకా కదులుతున్న ఆమె వేళ్ల వంకే చూస్తున్నాడు రాఘవరావు. తన కళ్ళ ముందరి రాధ తల్లి కాబోతోందంటే అతడికెంతో ఆనందంగా ఆశ్చర్యంగా ఉంది. మాతృత్వం తెచ్చే అందం రాధలో మరింతగా కనబడుతోంది. నిన్న మొన్న ఫ్రాకులేసుకొని స్కూలుకెళ్ళిన పిల్లేనా, లంగా ఓణీలతో జింక పిల్లలా ఎగిరిన రాధేనా ఈ రాధ అనుకుంటున్నారు. పండిన పళ్ళతో భారంగా వంగిన చెట్టు గుర్తుకొస్తుంది. వింత అందాన్నిస్తోంది. ఆ మొహంలో కనిపిస్తోన్న అందమైన అలసట. ఛ, పిల్లకు నా దిష్టే తగిలేను అనుకుంటూ లేచాడు రాఘవరావు. ఇంతలో పోస్ట్ మ్యాన్ లెటర్ ఇచ్చి వెళ్ళాడు. ఇంకేంటి, అల్లుడు రాసిందే అయ్యుంటుంది అనుకుంటూ కవర్ తిప్పి చూశాడు. ఫ్రమ్ మాధవ్ అని ఉంది. రాధమ్మ, నీకు లెటర్ అన్నాడు. స్వెటర్ని చటుక్కున వదిలి ఏది అంటూ గబాలున లేవబోయింది. జాగ్రత్తే తల్లి, ఏమిటా ఆత్రం, మీ నాన్న నీకివ్వడా ఏం అంది మంచంలో పడుకున్న ఆమె అమ్మమ్మ. రాఘవరావు అందించిన కవర్ తీసుకొని తన బెడ్రూంలోకి వెళ్ళిపోయింది రాధ. ఆత్రంగా కవర్ చింపింది. ముత్యాలు పేర్చినట్లున్న దస్తూరి మీదికి ఆమె కళ్ళు పరుగులు పెట్టసాగాయి. రాధ, ఎలా ఉన్నావు? నాకు మాత్రం క్షణక్షణం గడవటం కష్టంగా ఉంది. సృష్టి అంతా విశ్రాంతి తీసుకుంటున్నట్లు మౌనంగా ఉంది. మన బెడ్రూమ్ పక్కన నువ్వు నాటిన మాలతీలత మీదుగా వచ్చే గాలులు నీకు బదులుగా సేద తీర్చాలని చూస్తున్నాయి. కానీ నీ శరీర సుగంధానికి అలవాటు పడిన నాకు ఏమాత్రం సాంత్వనని ఇవ్వలేకపోతున్నాయి. అడుగో, చంద్రుడు మబ్బుచాటు నుండి వచ్చేశాడు. తన వెన్నెలల్ని నా మీదకు ప్రసరింపజేయబోతున్నాడు. కానీ నీ నవ్వుల వెన్నెలలో తడిసిన నా మీద అవి ఏమాత్రం సోకటం లేదు. ఉండుండి కొబ్బరాకులు వింజామరలు విస్తున్నాయి. కానీ ఏం లాభం? ఈ వెండి వెన్నెల గోరువెచ్చని చలితో పాటు మనసైన చెలి నీవే లేకపోయాక. ఏంటో, కృష్ణశాస్త్రి కవితలు, ఘంటసాల పాటలు, కొబ్బరాకుల కదలికల్లో దోబూచులాడే జాబిల్లి విన్యాసాలు, ఇవే పరమానందం అనుకుంటూ బ్రతికే నా జీవితంలోకి నువ్వు ప్రవేశించి నీ చిలిపితనంతో, ప్రేమానురాగాలతో, అల్లరి ఆప్యాయతలతో నన్ను నిలువెల్లా వెల్లువై కమ్మేశావు. అన్ని అందాలకు కారణం కేవలం నీ ఉనికి మాత్రమే అనుకునేలా చేశావు. ఇప్పుడేమో నిర్దాక్షిణ్యంగా నన్ను వదిలేసి పుట్టింట్లో హాయిగా నీ చెల్లెళ్లతో తమ్ముడితో రోజుల్ని క్షణాల్లా గడిపేస్తున్నావు. అదేంటో, నీ సమక్షంలో రెక్కలొచ్చి మింటికెగిసిన పావురాయిల్లా రోజులు చప్పున గడిచిపోయేవి. ఇప్పుడేంటి, ఇలా ఏనుగును మింగిన కొండ చిలువలా భారంగా కదులుతున్నాయి. తెల్లవారుతోంది. బద్ధకంగా పొద్దుగుంకుతోంది అతి భారంగా. నువ్వు పక్కన లేకుంటే ఆకలి లేదు, దప్పిక లేదు. కదిలే జీవోత్సవంలా ఉన్నాను. మన అనురాగ ఫలాన్నేదో ఇక్కడే ఉండి అందించవచ్చుగా. మొదటి కాన్పు మా ఇంట్లో జరగాలి అంటూ అత్తగారేమో నిన్ను డేగలా ఎత్తుకుపోయారు. ఈ ఒంటరితనంతో ఎంతలా విసిగిపోతున్నానో ఎలా, ఏ భాషలో చెప్పను. పోని వారం వారం వద్దామన్నా అలివిగాని దూరం. ఈ ఒంటరితనం ఇంత భయంకరం, బాధాకరం అని తెలిస్తే పిల్లలే వద్దనుకునేవాణ్ణి. కానీ నీకేమో పిల్లలు కావాలన్న ఆకాంక్ష. నేను పసివాన్నేగా, నీతో నేను పసిపిల్లాడిలాగే ఉంటాగా. ముఖ్యంగా 2 విషయాల్లో. అబ్బో, అవేంటో గుర్తొచ్చి అమ్మాయి గారి బుగ్గలు ఎలా కందిపోయాయో. అంత అమాయకంగా కనిపించే నువ్వు నా గుండెల్లో ఒదిగి ఇంతై అంతై వటుడింతై అన్నట్లు విజృంభించి నా గుండె గది నిండా నిండిపోయావు. నీ తలపులతో అలసిన మనసు రాత్రంతా తల్లి కోసం ఎదురు చూసి చూసి నిస్త్రాణగా ముడుచుకున్న పక్షి పిల్లలా ఉంది. నీకోసం, నీ స్పర్శ కోసం, అదిచ్చే వెచ్చదనం కోసం గున్నమావి కొమ్మల్లో దూరి వసంతాన్ని ఆహ్వానిస్తున్న కోయిలలా మనింటి పచ్చటి ప్రాంగణంలో నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. కరుణించి వేగంగా వచ్చేయి, నీ మాధవ్.
లెటర్ అంతా చదివేసరికి బుగ్గల మీదికి కన్నీళ్లు జారాయి రాధకి. ఏదో ముఖ్యమైన ట్రైనింగ్ అట, అందుకని ఆఫీసులో సెలవు దొరకదు. వారానికోసారి దొరికే ఆదివారం ప్రయాణానికి సరిపోదు. ఇంకెంత 15 రోజుల్లో డెలివరీ అవుతుంది. అమ్మ ఎంత చెప్పినా వినకుండా నెల నిండగానే వెళ్ళిపోతే సరి అనుకుంది రాధ. అలా చూసినా అబ్బా నెలన్నర గడవాలి అనుకుంది మళ్ళీ. ఎవరి ఇష్టాయిష్టాలతో కష్ట నష్టాలతో పని లేదంటూ కాలం చకచక పరుగులు పెడుతూనే ఉంది. పిల్లకు నొప్పులొస్తున్నాయి కానీ డెలివరీ జరగడం లేదు. సిజేరియన్ చేసేయాలి అంటున్నారు డాక్టర్లు. ఏం చేద్దాం? దిగులుగా అడిగింది అరుంధతి తల్లి శ్యామలమ్మని. ఏదైనా మనసులోని కోరిక తీరకుండా ఉంటే అట్లా అవుతుందంటారు. పిల్లని మెల్లిగా అడుగు. ఏదైనా తినాలని కానీ తాగాలని కానీ ఉందేమో అందావిడ. నర్సుకి నచ్చజెప్పి లేబర్ రూంలోకి వెళ్ళి రాధ నుదుటిన అలుముకున్న చెమటల్ని అద్దుతూ ఏదన్నా కోరిక ఉందేంటమ్మా అంటూ అడిగింది అరుంధతి. అమ్మా ఎందుకో భయంగా ఉంది. ఆయన్ని ఒకసారి చివరిగా చూడాలని ఉందమ్మా అంటూ ఏడ్చేసింది రాధ. ఉండు నాన్నగారితో చెప్తాను అంటూ బయటికొచ్చింది అరుంధతి. వరండాలో కంగారుగా పచారులు చేస్తున్న రాఘవరావుని పిలిచి విషయం చెప్పింది. టెలిగ్రామ్ ఇచ్చినా లాభం లేదు. నేనే ఫోన్లో అల్లుడి ఆఫీసర్తో మాట్లాడతాను. ఒకవేళ అతడు ఒప్పుకున్నా అల్లుడివాలే బయలుదేరినా రేపటి రాత్రికి కానీ రాలేడు. అంతవరకు ఎలా మరి అన్నాడతను. దేవుడి మీదే భారం వేస్తే సరి అంది అరుంధతి. ట్రంకాల్ చేయడానికి కదిలాడు రాఘవరావు. రాధకి ఎలా ఉంది అంటూ వచ్చాడు మాధవ్. వచ్చావా నాయనా? అదుగో రాత్రి నుండి నీకోసమే ఎదురు చూస్తోంది. పద అంటూ మాధవ్ని తీసుకెళ్ళింది అరుంధతి. భర్తని చూస్తూనే రాధ కళ్ళు తలుక్కుమన్నాయి. రాధని చూసిన సంతోషంలో నోరు పెగలనే లేదు. రాధ పరిస్థితి అందుకు భిన్నంగా లేదు. డాక్టర్స్ అంతా రూంలోకి ఎంటర్ అయ్యేసరికి బయటకి రాక తప్పలేదు మాధవ్కి. హాస్పిటల్ కారిడార్లో ఉన్న కుర్చీల్లో చేరగిలబడ్డాడు. రాధతో తన తొలి పరిచయం గిర్రున కళ్ళ ముందు తిరిగింది. రాధ వాళ్ళు ఎదురింట్లో చేరిన రోజులు. సన్నజాజి తీగల నాజుగ్గా ఉండే రాధ మొదటి చూపులోనే మాధవ్ను ఆకర్షించింది. ఆమె క్రీగంటి చూపు కోసం అతడు చేయని ప్రయత్నాలే లేవు. మొత్తానికి ఎలాగైతేనేం ఆమెకి కామర్సులో అకౌంట్స్ చెప్పే మిషతో పరిచయం పెంచుకొని పరిణయం వరకు తీసుకొచ్చాడు. మాధవ్ రాధకి బాబు పుట్టాడు అంటూ రాఘవరావు వచ్చి చెప్పేంతవరకు తన కమనీయ లోకంలో ఉండిపోయాడు మాధవ్. ఒక్క పరుగున వెళ్ళాడు. అలసటతో చెమటలు నిండిన మొహానికి అంటుకుపోయిన ముంగురులతో ముగ్ధ మనోహరంగా తోచింది రాధ అతని కళ్ళకి. మాతృత్వం స్త్రీకి ఇంత అందాన్నిస్తుందా అనుకుంటూ ఆశ్చర్యపోయాడు కూడా. బాబు ఎలా ఉన్నాడు? మెత్తని స్వరాన అడిగింది రాధ. పాప కావాలనుకుంటే ఇదేంటమ్మా నీ పంతం నువ్వు నెగ్గించుకున్నావు అన్నాడు. పోనీ మరోసారి పాప అంది చిరునవ్వుతో రాధ. అంతవరకు మృత్యువుతో పోరాడి కూడా మళ్ళీ తన కోరిక తీర్చేందుకు ఏమాత్రం వెనుకాడని రాధలో స్త్రీజాతి మొత్తం మహోన్నతంగా గోచరించింది మాధవ్కి. నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను కానీ రాధని నెల నిండగానే పంపించే ప్రయత్నాలు చేయండి. దయచేసి 3 నెలల వరకు ఉంచొద్దు అంటూ చేతులు జోడించి అడుగుతున్న మాధవ్ వంక ఆప్యాయంగా చూశారు అతని అత్తమామలు. బాబుకి స్నానం చేయించి పడుకోబెట్టింది రాధ. ఆమెకిప్పుడు లోకమంతా బాబుతోడిదే. ఒక్క క్షణం తీరిక ఉండటం లేదు. ఆ సాయంత్రం అరుంధతి, అమ్మ బాబుకి కొంచెం ఒళ్ళు వెచ్చబడినట్లుంది. డాక్టర్ దగ్గరికి నేను తీసుకువెళ్తాను. చల్లగా ఉంది వాతావరణం. ఈ చల్లగాలిలో నువ్వెందుకు అంటే సరేనంది రాధ. తల్లి కొడుకు వెళ్ళగానే చాలా రోజుల తర్వాత భర్త ఆ 3 నెలల్లో రాసిన లెటర్స్ అన్నీ ముందేసుకొని తనివి తీరా మరోసారి చదువుకోసాగింది. మనం మర్చిపోలేని మొదటి రోజు ఏది? అది నువ్వు తొలి ముద్దిచ్చిన రోజు. అది చదవగానే రాధకి ఆ రోజు కళ్ళ ముందు కదలాడింది. రాధ, మనం పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం. పెద్దవాళ్ళు ఎలాగూ ఒప్పుకున్నారు. మరి ఒక్క ముద్దు ఇవ్వడానికేం నిష్ఠూరంగా అన్నాడు మాధవ్. రాధకి మనస్సులో ఇష్టంగానే ఉన్నా హద్దులు దాటలేని భయం. ఇటు చూస్తే నా మీద నమ్మకం లేదా అంటూ అలుగుతున్న మాధవ్. అందుకే అదురుతున్న గుండెల్ని అదిమిపట్టి
సరే ఒకటే ఒకటి అంది. యాహూ అంటూ ఆనందంతో అరిచాడు మాధవ్. సిగ్గుతో మొహాన్ని చేతులతో దాచేసుకొని వేళ్ల సందున మాధవ్ని చూసింది. అప్పటికే అతని కళ్ళల్లో ఎర్రటి కోరిక. రెప్పల మీద ఎన్నో టన్నుల బరువు ఉంచినట్టు అవి వాలిపోతుంటే అతి ప్రయత్నం మీద చూసింది. అతను తన దగ్గరికి రావడం తెలుస్తూనే ఉంది. అయినా దూరంగా జరుగుదామన్నా సహకరించట్లేదు. శరీరం చలనరహితమై అతని చేయి నునుపైన తన బుగ్గలని నిమురుతుంటే చెప్పలేని హాయి. సిగ్గుతో ఎర్రబడ్డ బుగ్గలు, దాడికి భయపడి అదురుతోన్న పెదవులు, భయంతో రెపరెపలాడే కళ్ళు. ఇక ఆగలేకపోయాడు మాధవ్. మెల్లగా అతను ఆమె మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని ముందు నుదుటి మీద చిన్నగా ముద్దాడాడు. దాంతో కొద్దిగా జంకు తగ్గింది. అమ్మయ్యా అనుకునేలోగానే ఆమె పెదవుల్ని అతని పెదవులు అందుకున్నాయి. అతను మరిక ఆగలేనట్లుగా ఆమెని దగ్గరగా పొదవుకొని మంచం మీద వాలిపోయాడు. రాధ తనెక్కడ నిగ్రహం కోల్పోతానో అన్న భయంతో ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చేసరికి కంట్రోల్ అయిపోయాడు మాధవ్. చిన్న పిల్లల ఎంతోసేపు ఆమె వెక్కుతూ ఏడుస్తుంటే గిల్టీగా ఫీల్ అయ్యాడు. మన మొదటి రాత్రి వరకు నీ మీద చేయి వేయను, ప్రామిస్, ఇక ఏడ్పు ఆపేసేయ్, ఉబ్బిన కళ్ళతో ఎలా ఉన్నావో చూడు అంటూ ఎంతోసేపు ఊరడిస్తేనే కానీ రాధ ఏడుపు మానలేదు. అదంతా గుర్తొచ్చి హాయిగా నవ్వుకుంది రాధ. ఒక వారం రోజులైతే మాధవ్ వచ్చి తనని తీసుకువెళ్తాడు. అప్పుడు ఆయన సమక్షంలో మళ్ళీ ఈ అనుభూతులన్నీ పంచుకోవాలి అనుకుంది. పచ్చి బాలింతవి, నువ్వు స్టవ్ దగ్గర ఎందుకమ్మా, నేను చేస్తాలే అంటూ అరుంధతమ్మ రాధని స్టవ్ దగ్గర నుండి లేపింది. సరే, నేను ఈ మసాలా పూరీలను ఒత్తిస్తాను, నువ్వు కాల్చు, అవంటే ఆయనకిష్టం అంటూ పక్కగా కూర్చొని పూరీలు ఒత్తసాగింది రాధ. ఇంతలో బాబు ఏడిస్తే అరుంధతమ్మ అటు వెళ్ళింది. ఇంతలో సెల్ఫ్లో తిరుగుతున్న చిట్టెలుక బయటకు తొంగి చూడటంతో పక్కనే ఉన్న పిల్లి దాన్ని పట్టబోయే ప్రక్రియలో స్టవ్ మీద ఉన్న బాణలి తిరగబడటం, కింద కూర్చున్న రాధ మీద మసిలే నూనె పడటం, ఆమె కెవ్వున అరవటం అన్నీ రెప్పపాటులో జరిగిపోయాయి. రాధా రాధా అంటూ హుషారుగా లోపలికి కాలు పెట్టిన మాధవ్కి వాతావరణంలో ఏదో మార్పు పొడగట్టింది. ఏమైంది అని ప్రశ్నించేసరికి రాధ అమ్మమ్మ జరిగిందంతా చెప్పింది. వెంటనే మాధవ్ హాస్పిటల్కి పరుగుదీశాడు. ఒకవైపంతా కాలి అపస్మారకంగా పడి ఉన్న రాధని చూసేసరికి అతడి కళ్ళల్లో చివ్వున నీళ్ళొచ్చాయి. 40% కాలింది, కోలుకునే అవకాశాలున్నాయి అని డాక్టర్లు కన్ఫర్మ్డ్గా చెప్పినా మాధవ్ ప్రాణాలు కుదుటపడలేదు. వంతుల వారీగా కంటికి రెప్పలా కాపాడుకోబట్టి రాధ 2 నెలల తర్వాత ఇంట్లో అడుగు పెట్టగలిగింది. చాలా రోజుల తర్వాత కాలిన అనంతరం మొదటిసారి అద్దంలో తన మొహాన్ని చూసుకుంటూనే కెవ్వున కేక పెట్టింది. ఆమెనే గమనిస్తున్న మాధవ్ ఒక్కంగలో ఆమెను పట్టుకొని, రాధ కంట్రోల్ చేసుకో, మొహం ఒక పక్కేగా కాలింది, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే సరి, నువ్వు దీని గురించి అప్సెట్ అవ్వద్దు ప్లీజ్ అన్నాడు. ఏమండి, నన్ను చూస్తూ ఎలా భరించగలుగుతున్నారండి అంది వెక్కుతూ. అయితే ఆ యాక్సిడెంట్ నాకు జరిగి ఉంటే నువ్వు నన్నొదిలి వెళ్ళిపోయేదానివా అన్నాడు మాధవ్ చురుగ్గా, మళ్ళీ ఊరడిస్తూ. చూడు రాధ, నేనెప్పుడూ నీ బాహ్య సౌందర్యాన్నే కోరలేదు, మానసిక సౌందర్యమే అసలైనది, కాబట్టి నువ్వేం బాధపడొద్దు అన్నాడు. ఆ రాత్రి ఎప్పటిలాగే మంచం మీదకు చేరగానే లైట్ ఆఫ్ చేశాడు మాధవ్. నా మొహం చూస్తే మీలో ఏ మోహము పుట్టదు కదూ అంది రాధ బాధగా. ఏయ్, మన మొదటి రాత్రి నాడు నువ్వు లైట్లుంచకండి అంటూ గొడవ పెట్టావు. అప్పుడు నేను పాట పాడాను, ఆ పాత పాట నీకు చాలా ఇష్టమైందని చెప్పావు. అప్పటి నుండి అదే పద్ధతి, మరెందుకు ఈరోజు వింతగా మాట్లాడుతున్నావు అంటూ అన్నాడు మాధవ్ ఆమెని తన దగ్గరికి వదవుకుంటూ. నాకు నువ్వన్నా నీ ఒంటి నుండి వచ్చే ఈ వింత సుగంధమైన ఎంతిష్టమో తెలుసా? తెలిసి ఈ ప్రశ్నలెందుకు? ఇంతకీ చెప్పు, నేను పాడిన ఆ పాట ఏంటో అన్నాడు ఆమె ముక్కు పట్టి ఊపుతూ. దాంతో తేరుకున్న రాధ చిరునవ్వు నవ్వింది. ఆ రేయి గుర్తుకు రాగానే సిగ్గు ముంచుకొచ్చింది. ఏం, ఎందుకని ఈ సిగ్గెందుకని? ఆలు మగలు మధ్యనున్నది ఎవరికీ తెలియదని దీపముంటే సిగ్గంటివి, చీకటైనా సిగ్గెందుకు?
ఇక మాధవ్ని పాడనీయకుండా అతని పెదవుల్ని మూసేసింది ఆమె తనదైన పద్ధతిలో. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.